us, Mommy. Happy birthday, Mommy. Dankeschön, Mommy. Happy birthday. బాగుందిరా కేక్ తెలుసుకోవచ్చు. Happy birthday. Dankeschön, Nivi. పాడు zwei కుకేనా vielen Dank, Mama. ఎలా పాడతావు? Und das neue Stoff. Okay. వావ్, ఎవరు చేశారు? Ich. ఓ dankeschön, Mama. Die und die ist machen für dir. నాకే చేసావా నువ్వు? ఎప్పుడు చేసావా? Der erste. గెస్ట్ మరి నాకు తెలియలేదు ఎప్పుడు చేసావో. Du schlafen dir. నేను పొద్దున్నప్పుడు నువ్వు లేచి చేసేసావా? అబ్బో సరే, నీకెవరు హెల్ప్ చేయలేదా మరి? ఒక్కదాన్నే చేసేసావా? అబ్బా సరే, మమ్మీకి ఏం చెప్తావు? Happy birthday. హ్యాపీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది కదా, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నా బర్త్డే స్పెషల్ బ్లాగ్ అనమాట. అండ్ ఈ బ్లాగ్ లో స్పెషల్ ఏంటన్నది కూడా మీకు చెప్తాను, అసలు ఏంటి ఇయర్ బర్త్డే అన్నది. సో ఇక్కడైతే మీరు చూసారు కదా, నీవైతే పొద్దున్న లేచి మంచిగా నాకు విష్ చేసి కబుర్లు చెప్తుంది అనమాట. అండ్ నా బర్త్డే వస్తుందని తెలిసి లాస్ట్ 10 days నుంచి ఇంకేదో గిఫ్ట్ చేస్తూనే ఉందన్నమాట. ఇంట్లో దాన్ని టాయ్స్ వచ్చి ప్యాక్ చేసి ఇలా ఇస్తుంది అనమాట నాకు. ఐస్ అవి క్లోజ్ చేసుకో సర్ప్రైజ్ అని చెప్పేసి. సో క్యూట్ అనిపించింది అసలు. బాగా ముందు నుంచి కూడా బాగా ప్రిపేర్ అయి ఉందన్నమాట, నా బర్త్డే వస్తుందని చెప్పి. నివి అయితే కొంచెం పెద్దది అవుతుంది కదా, సో మంచిగా తెలుస్తుంది. ఇంకా నా బర్త్డే వచ్చేసి June 2 అనమాట. సో మీకు అవన్నీ కూడా ఇన్స్టాలో నేను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో మీరు కనుక మిస్ అయితే నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి, సో దట్ మీరు క్విక్ అప్డేట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, బర్త్డే అంటేనే సరే ఇంకా తప్పదు కదా మనకి ఫేస్ పైన పింపుల్ అనేది రావాల్సిందే. అండ్ దట్టు మెయిన్ నేనే తప్పు చేశాను. ముందు రోజు స్విమ్మింగ్కి వెళ్ళాను అనమాట నివి ఫ్రెండ్స్ తో. సో పార్టీ చేసుకున్నాం మేము స్విమ్మింగ్కి వెళ్ళి అందరం కూడా. సో వాటర్లోకి దిగాను, దానివల్ల నా సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో అందుకనే బాగా ర్యాషెస్ అని ఇంకా పింపుల్ వచ్చింది. దట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. అండ్ తర్వాత వచ్చేసి ఇవి చూసారా, ఏంటివి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా, ఇవి వచ్చేసి చాక్లెట్ కేక్స్ అనమాట. నాకు చాక్లెట్ కేక్ తినాలనిపించింది, బట్ ఎప్పుడు నేనే బేక్ చేస్తాను ఇంట్లో ప్రతిదీ కూడా. సో ఈసారి బర్త్డేకి రాస్ బేక్ చేశాడనమాట. నా బర్త్డే వచ్చేసి వర్కింగ్ డే అనమాట. సో పొద్దున్నే లేచి ముందైతే ఫ్రెష్ దేవుడికి దండం పెట్టేసుకున్నాను. బర్త్డే రోజు అయితే అది ఇంపార్టెంట్ కదా. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మేము ఆఫీస్కి వెళ్ళాలి మండే కాబట్టి. ఏంటి Happy birthday, Mommy. Happy birthday, Mommy. Happy birthday, Mommy. Happy birthday, Mommy. Dankeschön, mein Schatzi. మళ్ళీ పాడతావా నా కోసం? పాడు మళ్ళీ అమ్మ కోసం. Happy birthday, Mommy. Happy birthday, Mommy. Happy birthday, Mommy. Happy birthday, Mommy. Happy birthday, Mama. Happy birthday. బాగుందిరా కేక్ తెలుసుకోవచ్చు. మమ్మల్ని పెట్టాలి కదా. పొద్దు నుంచి వెయిట్ చేస్తుంది. నేను బ్రష్ మీట్ నేను చేసిన కేక్. నువ్వే దాల్చింది కదా. నువ్వు కానీ కొద్దు, నువ్వు తినేసి ఏ దొంగ. బాగుంది, బాగున్నది కొంచెం. బాగుంది. సో యా చూసారు కదా, రాజ్ నా కోసం చేసిన కేక్ ఉంది కదా, అదైతే కేక్ కటింగ్ చేసుకుని చిన్న సెలబ్రేషన్స్ చేసుకుని ఇంకా హడావిడిలోనే మేము ఆఫీస్కి బయలుదేరిపోయామన్నమాట. నేను బయలుదేరిపోయాను అండ్ నివి రాజ్ కూడా బయలుదేరిపోయారు అనమాట. తనకి ఈటలో డ్రాప్ చేసి రాజ్ కూడా వెళ్ళిపోతాడు. సో ఇదనమాట, హడావిడిగా అయిపోయింది పొద్దున్న. అండ్ తర్వాత నేను ఇంకా కేక్ ఆఫీస్కి పట్టుకెళ్ళి తిన్నాను అనమాట మంచిగా కాఫీతో. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను చాక్లెట్ కేక్. ఇక్కడ మనకి జర్మనీలో ఇంత మన ఇండియన్ స్టైల్ కానీ ఇలాంటివి దొరకవన్నమాట కొంచెం. సో అందుకని అనమాట అలా క్రేవింగ్స్ ఉన్నప్పుడు బాగుంటుంది. అండ్ దట్టు బర్త్డే కదా స్పెషల్. సో చాక్లెట్ కేక్ ఫస్ట్ టైం చేశాడు రాజ్, అది కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ తర్వాత ఇంకా ఆఫీస్ అయిపోయాక ఇంక ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామని ప్లాన్ అనమాట ఆ రోజు. సో నేనైతే కొంచెం ఎర్లీగానే వచ్చాను ఆఫీస్ నుంచి, ఇంకా డిన్నర్కి అది వెళ్దాం కదా అని చెప్పి. నివి పిక్ చేసుకుందామన్న దారిలో ఉంటే ఇంకా బాగా ఆకలేసింది అనమాట. ఈ లోపు ఏదైనా తిని పిక్ చేసుకుందాం అని చెప్పేసి మెక్డీలో అయితే చిన్న స్నాక్ లా తీసుకున్నా అనమాట. అండ్ తర్వాత నివి దగ్గరికి వెళ్తున్నా పిక్ చేసుకోవడానికి. బట్ మొత్తం క్లైమేట్ ఒకేసారి మారిపోయింది అనమాట. మనకి జర్మనీలో ఎప్పుడు వర్షాలు పడితే ఏంటని తెలీదు.
జూన్లో చాలా వరకు వర్షాలే ఉంటాయి, మనం ఏం ప్రెడిక్ట్ చేయలేము, ఒకేసారి సడన్గా పడిపోతూ ఉంటాయి అనమాట. ఆ వీక్ అంతా యాక్చువల్గా నా బర్త్డే వీక్ అంతా కూడా రైనీగానే ఉందన్నమాట. బట్ చెప్పాను కదా పొద్దున్న హడావుడిగా బయలుదేరాను అండ్ అంబ్రెల్లా అనేది మిస్ చేశాను. సో ఫుల్ తడిచిపోయాను. అదే చూస్తారు మీరు ఇప్పుడు, వర్షం చాలా గట్టిగా పడింది అనమాట. సో నేను అయితే తడుచుకుంటూ వెళ్ళాము పికప్ తర్వాత. బట్ ఇట్స్ ఓకే, బర్త్డే కాబట్టి అది కూడా చాలా స్పెషల్గా అనిపించింది అసలు తడుస్తూ వెళ్ళడం. నివి అయితే బాగా ఎంజాయ్ చేసింది అనమాట. యాక్చువల్గా కీటా నుంచి పికప్ చేసుకున్న తర్వాత పిల్లలందరికీ వర్షంలో తడవడం ఇష్టం కదా బాగా. అందులోని ఇక్కడ ఆల్రెడీ టెంపరేచర్స్ కొంచెం సమ్మర్ లాగా ఉందన్నమాట. మనకి 20+ ఉన్నాయి కాబట్టి అంత వర్షంలో తడిచినా సరే చల్లగా అనిపించదు. బాగుందా రేగన్? మా అమ్మ గెబ్బిస్తాగానా ఇలా తడిచిపోయాం మనం. సరేదా, ఇలా ఉంటుంది అనమాట. ఆఫీస్ నుంచి వచ్చాను, అంబ్రెలా తెచ్చుకోవడం మర్చిపోతే ఇలానే ఉంటుంది అనమాట. పొద్దున్నే ఇంకా దేవుడి దండం పెట్టుకుని కంగారుగా బయలుదేరిపోయాను కదా. సో అసలు ఇవన్నీ గుర్తు రాలేదు, అంబ్రెలా పెట్టుకోవాలి, వెదర్ చూడాలని చెప్పి. బస్ మామీ, థ్యాంక్ యూ మామీ. రోజంతా చెప్తుంది, నిన్నటి నుంచి స్టార్ట్ చేసింది. నేను ఇండియన్ టైంలో 12కి విషెస్ స్టార్ట్ అయినాయి అనమాట. అప్పటి నుంచి నీవి విష్ చేస్తూనే ఉంది కదా. సరే పదైతే ఇంటికెళ్దాం. సో ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి. చూడండి, మార్నింగే హెడ్ బాత్ చేశాను, మళ్ళీ అంతా తడిచిపోయాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు బర్త్డేకి సో ఇప్పుడు చూడండి మొత్తం తడిచిపోయా. ఈ జాకెట్ ఉంది కాబట్టి కొంచెమన్నా సర్వైవ్ అయ్యాను. అసలు తెలియదు అనమాట, ఈరోజు వెదర్ చూసుకోలేదు నేను అంత ఎక్కువ. ఫుల్ వర్షం ఉందని పొద్దున్న కంగారులో వెళ్ళిపోయాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు కొంచెం అలానో ఫ్రెష్ అవుతాం అనమాట. ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తాం, డిన్నర్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ అనమాట. సో ఫ్రెష్ అయ్యి నేను మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు ఇదంతా ఫ్రెష్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అన్నీ నీవి కూడా బట్టలు మార్చాలి, దాన్ని రెడీ చేయాలి. సో యా, అండ్ ఇవన్నీ కూడా నేను గెట్ రెడీ విత్ మీ ఇవన్నీ వీడియోస్ అయితే ఈ మధ్య చేస్తున్నాను. ఎలా రెడీ అవుతున్నాం ఏంటి నేను నివి కలిసి అని చెప్పేసి. సో అవైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో మీరు కూడా వీడియోస్ చూడొచ్చు క్విక్గా. సో ఎప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. యా, నేను నివి అండ్ ఇంకా రాజ్ ఆఫీస్ నుంచి వచ్చాక మంచిగా రెడీ అయిపోయామన్నమాట డిన్నర్కి. ఇది మా ఇంటి దగ్గరలోనే రెస్టారెంట్కి వెళ్ళాం, ఎక్కువ దూరం వెళ్ళకుండా, ఎందుకంటే వెదర్ కూడా అటు ఇటుగా ఉంది కాబట్టి. సో ఎప్పుడు కూడా నా బర్త్డేకి మోస్ట్లీ రాజే అనమాట చూస్ చేసేది రెస్టారెంట్స్ ఏం బాగుంటాయని చెప్పి తనకి తెలుసు. సో మంచి రెస్టారెంట్స్ చూస్ చేస్తాడు అండ్ అలానే నాకు చాలా నచ్చుతుంది అనమాట అక్కడ ఫుడ్ కూడా. సో అలానే ఈసారి కూడా ఒకటి బుక్ చేశాడు, అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అది కూడా జర్మన్ బ్రూవరీ టైప్ అనమాట. యాక్చువల్గా అది వచ్చేసి బాగుంది అసలు ఫుడ్ అదంతా కూడా. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి లైట్ ఫెల్ కూడా తొందరగా అవ్వదన్నమాట. సో కొంచెం మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం డిన్నర్కి వెళ్లే ముందు. డిన్నర్ చేసిన తర్వాత ఫుల్గా అలసిపోతాం కదా మన టైం అది స్పెండ్ చేసి. సో అందుకే వెళ్లే ముందే కొన్ని మంచిగా క్లిక్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇది నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. నాకు చాలా నచ్చింది అసలు, బాగా నచ్చి కొనుక్కున్నాను. యూజువల్గా జర్మనీలో ఇంత మంచి అవుట్ఫిట్స్ అన్నవి మనకు అంత ఫ్యాన్సీగా దొరకవు. చాలా వరకు కూడా మనకి చాలా సటిల్ కలర్స్ ఉంటాయి అనమాట. చాలా వరకు మనకి ఇండియాలో ఉండి మంచిగా అసలు కలర్స్తో అలవాటు అయ్యి మంచి మంచి డ్రెస్సెస్ అవి వేసుకుని ఉంటాం కదా. సో ఇక్కడైతే అసలు నచ్చవు మనకి, బట్ ఇది నాకు బాగా నచ్చింది అనమాట లక్కీగా. సో ఇదైతే నా బర్త్డే అవుట్ఫిట్ కింద చూస్ చేసుకున్నాను. అండ్ ఈసారి బర్త్డే స్పెషల్ అని చెప్పాను కదా, ద స్పెషల్ ఏంటంటే 20s ఐ మీన్ 20 సెంటర్ అయిన తర్వాత దిస్ ఇస్ ద లాస్ట్ బర్త్డే 20s అనమాట. అంటే ఇది నా 29th బర్త్డే. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బర్త్డేస్ అన్ని 30s అనమాట. ఇంకా 30sలోకి వస్తున్నాను నేను నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఈ ఇయర్ ఇంకా 20sలో నాది లాస్ట్ బర్త్డే కాబట్టి చాలా స్పెషల్గా అనిపించింది నాకు. అండ్ సో హ్యాపీ. ఇప్పటి వరకు కూడా లైఫ్ చాలా మంచిగా ఉంది అండ్ 20sలో కూడా చాలా వరకు అనుకోనివి కూడా మంచిగానే అచీవ్ చేశాము. అండ్ ఇంకా స్టిల్ సో మచ్ ఇస్ దేర్ టు అచీవ్ అండ్ టు ఫోకస్. చెప్పాలంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకున్నాను ఈ 20sలో. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ హోప్ఫుల్లీ 30s నుంచి కూడా అంత మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ అలానే ప్లీజ్ మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. ప్లీజ్ విష్ మీ లక్. అండ్ అలానే చాలా మంది కూడా చాలా బర్త్డే విషెస్ పంపించారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను అందరికీ కూడా మోస్ట్లీ రిప్లై చేశాను, ఒకవేళ ఎక్కడైనా మిస్ అయి ఉంటే సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద విషెస్. సో ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ రెస్టారెంట్లోకి వచ్చి మంచిగా మెనూ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట మేము. ఇది ఇంకా క్రిస్పీ చికెన్ అండ్ ఇంకా విత్ సలాడ్ అనమాట. అది చాలా బాగుంది. యూజువల్గా సలాడ్స్ మనం అది పర్టికులర్ డ్రెస్సింగ్స్ ఉంటాయి, అవి యూస్ చేసే సలాడ్స్ అన్నవి
అన్నవి చాలా బాగుంటాయి యాక్చువల్గా. బట్ మనకు అలవాటు ఉండదు కాబట్టి అమ్మో ఎలా తింటాం అనుకుంటాం. ఒక్కొక్కసారి నెమ్మదిగా మనం అలవాటు పడితే మనకి నచ్చుతాయి సలాడ్స్ బాగా. అండ్ నేను రాజు అన్నది వేరే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మేమైతే గమ్మున అవాయిడ్ చేయమన్నమాట, మంచిగానే తింటాం ఈ సలాడ్స్ అవన్నీ కూడా ట్రై చేస్తాము, నచ్చుతాయి. అండ్ నివి వచ్చేసి కట్టఫల్ సలాడ్ తింటుంది, అంటే పొటాటోతో చేస్తారనమాట. అది పొటాటో అండ్ ఎగ్స్ మిక్సర్తో చేస్తారు, అది కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అనమాట. బట్ మన ఇండియన్ స్పైసెస్ అండ్ మన ఇండియన్ ఫుడ్కి అలవాటు పడిపోయి మనం వచ్చేసి ఈ ఫుడ్ అంత మనకి ఫ్లేవర్ఫుల్గా అనిపించదు అనమాట. బికాస్ మన ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం బాగా స్పైసెస్తో బాగా ఉంటాయి కదా, వీళ్ళు అసలు అంత ఉండవు అనమాట. చాలా చాలా నార్మల్ అనమాట, కొంచెం బ్లాండ్గా కూడా అని చెప్పచ్చు అలా ఉంటాయి. బట్ అలా ఎంజాయ్ చేసే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి యాక్చువల్గా. మెయిన్ వాళ్ళు వెజిటబుల్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ తీసుకుంటారు. అలానే బ్రెడ్స్ విషయంలో కూడా సేమ్ అంతే అనమాట. వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ యూస్ చేస్తారో దాని టేస్ట్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనకి ఏంటంటే ఓవరాల్గా స్పైసెస్ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఓవరాల్గా కొంచెం ఇంచుమించు ఒకలానే ఉంటూ ఉంటాయి అనమాట మన ఇండియన్ ఫ్లేవర్స్ అన్నవి. సో అంతే డిఫరెన్స్. బట్ దేనికది బాగుంటుంది. మన ఇండియన్ది అయితే ఎనీ టైం ఇండియన్ ఫుడ్ మనకు అసలు అదైతే చెప్పక్కర్లేదు. మన మెయిన్ వచ్చేసి నాకు ఆంధ్ర ఫుడ్ అనమాట. ఇంట్లో అదే కుక్ చేసుకుంటాం, స్పెషల్స్ ఉన్నా సరే అదే అనమాట. సో చాలా ఇష్టపడతాం మేమైతే. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇవి కూడా ఇష్టంగానే తింటాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇది పిజ్జాలా కనిపిస్తుంది కదా, కానీ ఇది పిజ్జా కాదనమాట. అలానే ఈ జర్మన్ రెస్టారెంట్ లో ఫ్లమ్ కుకెన్ అంటారు. ఐ మీన్ జర్మన్స్ రెస్టారెంట్ లో జర్మన్ బియర్ గార్డెన్ లో ఉంటే ఫ్లమ్ కుకెన్ అని. సో అది కూడా కాదు, అది పిజ్జా కాదంట. అండ్ అలానే ఫ్లమ్ కుకెన్ కూడా కాదు. ఫ్లమ్ కుకెన్ ఏంటంటే మనకి చాలా థిన్ లేయర్ ఉంటుంది అనమాట. పిజ్జా లానే ఉంటుంది కానీ చాలా థిన్ లేయర్ ఉంటుంది, కైండ్ ఆఫ్ అప్పడం లాగా. ఇదేమో వచ్చేసి కొంచెం పిజ్జా లానే అనిపించింది, బట్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా చేస్తారంట. పిజ్జా కాదన్నారు వాళ్ళు. ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ అంట అది, విక్టల్ది. చాలా బాగుంది, అది కూడా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ మెయిన్ జర్మన్ కల్చర్ లో ఐ మీన్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరి ఆర్డర్ వాళ్ళే చెప్పుకొని ఎవరిది వాళ్ళు మొత్తం ఫినిష్ చేస్తారనమాట. ఒకరిదొకరు షేర్ చేసుకోవడం అన్నది అస్సలు ఉండదు. ఎవరి ప్లేట్ వాళ్ళదే ఫినిష్ చేస్తారు. అట్లీస్ట్ పక్కన వాళ్ళ రెసిపీ ఐ మీన్ పక్కన వాళ్ళ డిష్ ఎలా ఉందని కూడా వాళ్ళు అసలు ట్రై చేయరనమాట టేస్ట్ కూడా. సో ఇక్కడైతే అలా ఉంటుంది మోస్ట్లీ. బట్ మేమిద్దరం వచ్చేసి నేను రాజు వచ్చేసి కంపల్సరీ మేము మాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాము అండ్ మొత్తం కూడా షేర్ చేసుకుని తింటాం అనమాట. మాకు అసలు అలాగైతే మేము ఎప్పుడు రెస్టారెంట్లో నాకు తెలిసి సెపరేట్గా తిన్నదైతే ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను తినేదే చాలా తక్కువ. ఒకవేళ రాజు కూడా తినలేకపోతే మేమైతే టేక్ అవే తీసుకుంటాము. ఇక్కడ అది చాలా క్యాజువల్ అనమాట. కంపల్సరీ కొంచెం ఫుడ్ మిగిలినా సరే అది మనం టేక్ అవే తీసుకు వెళ్ళొచ్చు. Look, my tattoo gun. Nein. Ja, das kann ich taschen. సో ఫైనల్గా అయితే డిజర్ట్ టైం అనమాట. మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి తర్వాత డిజర్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ విత్ క్రాన్బెర్రీ సాస్ అనమాట. చాలా హాట్ సాస్ ఇస్తారు కదా, సిజిలర్ లాగా మనకి ఇండియాలో ఉంటాయి కదా సిజిలర్స్, కొంచెం అలానే ఉంటుందన్నమాట. బట్ ఈసారి అయితే మేము క్రాన్బెర్రీతో ఇచ్చాము. ఈ క్రాన్బెర్రీ ప్లేస్లోనే మనకు కావాలంటే చాక్లెట్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అది బాగా సిజిలింగ్ చాక్లెట్ ఉంటుంది కదా, అది ఇస్తారనమాట. సో అది మనం ఐస్ క్రీమ్ పైన సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. నివి అయితే ఉత్తిగానే ఐస్ క్రీమ్ తిందనమాట, ఆ సాస్తో అయితే తినలేదు, కొంచెం పుల్లగా ఉంటుంది కదా క్రాన్బెర్రీ. సో తనైతే క్రాన్బెర్రీతో తినకుండా ఉత్తిగా తిన్నది. మేమైతే ఫుల్ క్రాన్బెర్రీ వేసుకుని మంచిగా తిన్నామన్నమాట, నేను రాజు అయితే ఐస్ క్రీమ్. సో మా డిన్నర్ అయితే ఈ డిజర్ట్తో మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ అలానే ఎండ్ చేసామన్నమాట మా డిన్నర్. బర్త్డేస్ అంటేనే మెయిన్ మనకు గుర్తొచ్చేది బర్త్డే గిఫ్ట్స్ కదా. సో బర్త్డే గిఫ్ట్ గురించి అయితే మీకు చెప్తాను. మేమైతే బర్త్డే గిఫ్ట్ లేకపోతే స్పెషల్ ఒకేషన్స్ ఏమైనా ఉంటే స్పెషల్గా మాకు ఇదే కావాలి అని అయితే మాకు ఉండదన్నమాట. మాకు ఎప్పుడైతే నచ్చితే అది కొనుక్కుంటూ ఉంటాము. అండ్ ఏం ఒకేషన్ లేకుండా కూడా మేము ఊరికినే కూడా సర్ప్రైజ్ చేసుకుంటూ ఉంటాము. ఒకరికి నచ్చింది ఒకరు ఏమన్నా ఉన్నా కొనాలనిపించినా సరే. సో మోస్ట్లీ మాకు ఎప్పుడన్నా ఏమైనా కావాలన్నా సరే మాకు అవసరాన్ని బట్టి కొనుక్కుంటూ ఉంటాం అనమాట. లేకపోతే ఒకేషన్స్కి ఉండాలన్నది ఏమి ఉండదు. మేము ఏదైనా సరే ఆ డే హ్యాపీగా అవ్వాలని చెప్పి అనుకుంటాము. అండ్ అలానే గిఫ్ట్స్ ఇవన్నీ కూడా నేను ఇలాగా పబ్లిక్లో చూపించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ చాయిసెస్ అని చెప్పచ్చు అనమాట. సో అందుకే అండ్ మేము వచ్చిన రెస్టారెంట్ స్పెషాలిటీ ఇదనమాట. అన్నీ కూడా మంచిగా కార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లగ్జరీ బ్రాండ్స్ అనమాట, ఫ్యాన్సీ కార్స్ ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి పోర్షే. ఈ పింక్ కార్ అసలు ఎంత బాగా నచ్చిందో నాకు. వాళ్ళ బేబీ పింక్ లో ఉంది కదా, చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత ఇంకా అవన్నీ నివికి బాగా నచ్చుతాయి చూద్దాం అని చెప్పేసి లోపలికైతే వెళ్ళామన్నమాట. ఇవన్నీ కూడా
మేము వచ్చిన రెస్టారెంట్ ఏరియాలో ఏంటంటే అన్ని హై అండ్ కార్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లంబోర్గిని, లేకపోతే పోర్షే, బెంట్లీ ఇలా అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవి కావాలంటే మనం ట్రయల్స్ అవన్నీ కూడా మనం వెళ్ళొచ్చు ఇవన్నీ తీసుకుని. సో యాక్సెసిబిలిటీ బాగుంటుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా చూస్తుంటే చూడండి, అసలు బొమ్మ కారుల్లో ఉన్నాయి కదా అన్ని, చిన్నప్పుడు బొమ్మ కార్లు కొనుక్కున్నట్టు. సో ఇవన్నీ చూడడానికి అసలు చాలా బాగా నచ్చినాయి. మా అన్నయ్యకి అయితే ఇవన్నీ పిచ్ అనమాట వాడికి. సో మా అన్నయ్య వచ్చినప్పుడు అయితే తప్పకుండా తీసుకొస్తాను వాడిని, ఇవన్నీ కూడా తిప్పుతాను. జర్మనీ అంటేనే కార్లు కదా బాగా. సో వాడైతే ఇవన్నీ ఎంజాయ్ చేస్తాడు. హోప్ఫుల్లీ సూన్ మా అన్నయ్య వదిన వస్తారనమాట, అప్పుడైతే తప్పకుండా వాళ్ళని తీసుకొస్తాను. ఇలాంటివి ట్రయల్స్ వేయడానికి ఇష్టపడతాడు. అండ్ ఎందుకంటే అసలు ఇండియాలో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఎప్పుడు ఎవరికి కార్ డ్రైవింగ్ అన్నది ఇవ్వడనమాట. అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మొత్తం ఎక్కడికి వెళ్ళినా వాడే డ్రైవ్ చేశాడు, కానీ నాకు ఒక్కసారి కూడా కార్ డ్రైవింగ్ ఛాన్స్ అనేది ఇవ్వలేదన్నమాట. సో డ్రైవింగ్ అంటే వాడికి అంత పిచ్చి, అసలు ఇట్లా ప్యాషన్ లా చేస్తాడు డ్రైవింగ్ వాడు. ఇవైతే చిన్నప్పుడు మేము కార్ రేసింగ్స్ చూసేవాళ్ళం అనమాట. అందులో బాగా ఈ కార్ నాది, ఈ కార్ నీది అని చెప్పుకునే వాళ్ళు. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఆ ఛానల్స్ పేరు అవన్నీ కూడా. సో అంత మంచిగా మేము చూసేవాళ్ళం, చాలా నచ్చేవి అప్పుడు మాకైతే. సో మీ అందరూ కూడా చూస్తారని చెప్పి నేనైతే వీడియో తీసాను అనమాట, బాగా నచ్చి. అండ్ నివి కూడా బాగా ఎంజాయ్ చేసింది, బాగా నచ్చినాయి అనమాట. మరీ అంత ఎక్సైట్ అయిపోలేదు నివి, ఎందుకంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటది కదా. ఇంకా జర్మనీ మ్యూజియంస్ కి అది కూడా వెళ్తాం మేము, ఇక్కడ ఆల్రెడీ నివి చూసింది అనమాట అన్ని. సో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఎక్సైట్ కాలేదు, కానీ బాగా ఎంజాయ్ చేసింది అన్ని చూసి. లంబోర్గిని, ది మమ్మీ దిస్ బెంట్లీ, yeah. Das ist auch Bentley, Mama. Diese Auto? Oder? Nein, Bentley. Ja, nimm Hand. Wir müssen nicht anfassen, weißt du? Ja, wir dürfen nicht anfassen. Nur schauen. Nur schauen, okay? Wir dürfen nicht anfassen, weißt du? Mama, Ja, mein Schatz. dieser Akku, Wir müssen schauen, komm. dieser Akku meint ich. Oh, meinst du diese Auto? Diese Auto ist Porsche, Mama. Oh, schön. Ja. Dieser Akku, McLaren, Lamborghini, Lamborghini. Dieser Akku, Mercedes. oh. Diese Auto ist Lamborghini. Und dieser Akku, Das ist auch Lamborghini, Mama. Auto. Das ist auch Lamborghini, mein Schatz. Guck mal hier, dieses rote Auto. Es ist leider so, aber sieht schön aus. Mama, Ja, mein Schatzi. చూసారా, నివి అయితే అన్ని పేర్లు అడుగుతూనే ఉందన్నమాట, వరుసగా కార్లు అన్నట్లకి కూడా. సో యా, అదనమాట ఈ వీడియోకి. ఐ హోప్ మీ అందరికీ కూడా నా బర్త్డే వ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఈ కార్స్ అన్ని కూడా మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టా ఆల్సో. క్విక్ అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.